హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మరో వివాదంలో చిక్కుకుంది. హెచ్సిఏ పలువురు క్రీడాకారులపై రాచకొండ సిపికి అనంతరెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. హెచ్సిఏలో నకిలీ బర్త్ సర్టిఫికేట్స్ ఉన్నాయంటూ సిపి సుధీర్ బాబుకు కంప్లైంట్ ఇచ్చారు. ఇలా ఫేక్ బర్త్ సర్టిఫికేట్స్తో అండర్-16, అండర్-19తో పాటు 23 లీగ్ మ్యాచ్ల్లో ఎక్కువ వయసు ఉన్న వారు ఆడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటువంటి వారి వల్ల టాలెంట్ ఉన్న ఆటగాళ్లకు నష్టం కలుగుతోందని తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆడే వాళ్ళల్లో చాలా మంది ఏజ్ ఫ్రాడ్ చేసిన వాళ్ళు మొత్తం అంతా బయట స్టేట్ వాళ్ళే. ఇక్కడ కోచింగ్ సెంటర్లలో కొంతమంది వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళతో మ్యాచ్లు ఆడిపించి వాళ్ళని మన తెలంగాణ వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళని ఆడిపించడం ఎందుకు? ఇక్కడ లేరు ఆడేవాళ్ళు. వేరే మన స్టేట్ వాళ్ళు వేరే, నాకు తెలిసిన స్టేట్ వేరే స్టేట్లకు పోయి ఆడితే అక్కడ పిల్లలే ఇక్కడ పిల్లల్ని కొట్టి పంపించేశారనమాట. నాకు తెలుసు, నాకు తెలుసు కాబట్టే చెప్తున్నా నేను. అట్లాంటిది ఒక టీము, ప్రతి టీంలోనే 15 మంది ఉంటే దానిలో 5 మంది 6 మంది వేరే స్టేట్ వాళ్ళు ఎట్లా వచ్చి ఆడుతున్నారు? ఇక్కడ ఎవరు ఆడిపిస్తున్నారు? దీనికి డబ్బులు తీసుకుంటున్నారా, లేకపోతే రాజకీయంగా చేస్తున్నారా, ఇంకొకటి చేస్తున్నారా, ఏం చేస్తున్నారా మాకైతే తెలియదు. ఇక్కడ తెలంగాణలో పుట్టి తెలంగాణ కోసం తెలంగాణలో ఆడే వాళ్ళని ఆడిపించాలి కానీ అక్కడ 15 సంవత్సరాల నుండి వాడు ఎక్కడి నుంచో వచ్చి వాడు డబ్బులు ఉన్నాయని చెప్పేసి ఇండియా నుంచి అందరూ వచ్చి తెలంగాణలో వచ్చి తెలంగాణ క్రికెట్లో ఆడితే తెలంగాణలో 20 సంవత్సరాల నుంచి క్రికెట్ ఆడేవాడు ఎక్కడ పోవాలి? ఏ స్టేట్లో ఆడాలి?